పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి 3 అంశాలు. నంబర్ 1, భూమన కరుణాకర్ రెడ్డి సరే టీడీపీ కానీ ప్రభుత్వం కానీ ఛాలెంజ్ చేస్తుంది, రండి గోవుల ఆరోగ్యంగా ఉన్నాయి చూసుకోండి అని చెప్తే ఈరోజు వచ్చారు. అయ్యా, మీరు మీ నాయకులు 4-5 మీ సెక్రటరీలు సెక్యూరిటీ వరకు రావచ్చు, ఇంత పెద్ద ఎత్తున వస్తే పాపం అక్కడ నిజమైన పశువులు ఉన్నాయి, అక్కడ బెదిరిపోతాయి అని అంటే, లేదు మేము 500 మంది వస్తాం, 2000 మంది వస్తాం, మమ్మల్ని అందరిని అలౌ చేయాల్సిందే అని చెప్పేసి పశువుల్లాగా తోసుకొస్తాం అని అంటున్నారు. మరి అక్కడ మరి మొత్తానికి ఆపి హౌస్ అరెస్ట్ లాంటి కార్యక్రమాలు కానీ కొన్ని చోట్ల జరుగుతుంటే మిగతా వరకు కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దీని మీద తోక ముడిచారా, అది చేశారని చెప్పేసి అంటున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఆ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు ఇద్దరు రావచ్చు కదా, వచ్చి చూసుకోవచ్చు కదా. ఈ డ్రామా ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశం, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత నంబర్ 2, ఒక పక్క సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్క సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరించిన వాళ్ళ తనాపర భేదం లేకుండా మా వాళ్ళనైనా సరే అరెస్ట్ చేసి లోపల పెడతామని చెప్పేసి ప్రభుత్వం సంకేతం ఇస్తుంటే, విచారణకు రండి అని పిలుస్తున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద తలకాయలు, ఇప్పటివరకు చిన్నవే ఇదంతా పెద్ద పెద్ద తలకాయ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా మీరు చెప్పిన టైంకి రాలేము అని చెప్పేసి తప్పించుకుంటున్నారు. కసిరెడ్డి రాజు అయితే అసలు నాకేం సంబంధం, నేను రాను పో అని పరారీలో ఉన్నారు. మరి ఏంటి, చిన్న చేపలేనా, మరి పెద్ద పెద్ద తిమింగళాల వరకు వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా, మరి ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 3, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి విషయమే, ఒక ఐపీఎస్ అధికారి గారు, సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి గారు హైదరాబాద్లో కూర్చొని మంత్రాంగం మొత్తం నడుపుతూ వైసీపీకి బాగా సేవ చేసుకుంటున్నాడు. కేసుల పడ్డోళ్ళ మీద, మిగతా వాళ్ళ మీద ఎలా రక్షించుకోవాలి, ఏంటి, ఎవరిని లాయర్లను పెట్టాలి, ఇవన్నీ వెనకుండి నడుపుతూ సేవలో తరిస్తున్నాడు. అంటే హైదరాబాద్ అంటే విజయవాడ దాటి వెళ్ళకూడదనే రూల్ను కూడా అతిక్రమిస్తూ ఉన్నాడంటే, మరి ఆ వ్యక్తి పేరైతే రాయలేదు కానీ చాలా వరకు కొంతమంది పేర్లు అయితే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఇలాంటి వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కదా, మరి ఏం చేయబోతుంది అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ భూమన కరుణాకర్ రెడ్డి గోశాల డ్రామా ఎలా చూడాలి? మీరే అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు చేసి వ్యవహారాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా డ్రామా కింద కనిపిస్తుందండి. వాళ్ళు మోడస్ ఆపరాండి, వాళ్ళ విధానం ఏంటంటే పచ్చి అబద్ధాలు మాట్లాడడం, విష ప్రచారం చేయటం, చావుల మీద సానుభూతి నీడలో రాజకీయ లబ్ధి పొందటం, ఇవన్నీ కాకపోతే ఎదటి వాళ్ళ మీద బురద జల్లి ఆ బురద కడుక్కునే లోపల వీళ్ళు చేయాల్సిన డ్యామేజీలు చేయటం, మళ్ళీ తిరిగి ఇంకో అంశం తీసుకుంటారు. యాక్చువల్ నిజానికి వాళ్ళు ఏం తప్పు చేస్తారో అదే ఎదటి వాళ్ళ మీద ఆరోపిస్తారు. అక్కడ మాత్రం వాళ్ళు ఏం రూల్ తప్పరు. ఎగ్జాంపుల్, వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారు, మీరు చేశారంటారు. వాళ్ళు చంపించేస్తారు, మీరు చంపారంటారు. ఇంకెంతకన్నా ఏం కాదు, వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపేశారు, ఎవరి మీద పెట్టారు, పింక్ డైమండ్ గురించి ఏం మాట్లాడారు, తర్వాత పింక్ డైమండ్ గురించి మరి వాళ్ళ గవర్నమెంట్ వచ్చినట్టు దాన్ని వెలికి తీయాలి కదా, దాని వెనకాల ఎవరున్నారో. ఇంతకన్నా వాళ్ళ గురించి 4-5 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు వ్యవహారం. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతను అలా మాట్లాడడానికి కానీ అతను అలా చేయటానికి కానీ ఈ ప్రభుత్వం తాలూకా అలసత్వం, ఇగ్నోరెన్స్, వాళ్ళ బాబాని వాళ్ళే పోతారు అన్న కారణం వల్లే అతను అలా రెచ్చిపోతున్నాడు. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి జరిగింది, దాని ప్రధానంగా వ్యక్తి చలపతిరావుని మొన్న మధ్య ఎన్కౌంటర్లో దుకాణం సర్దుకున్నాడు. అతను ఎవరి మనిషి, అతను ఎవరితో సన్నిహితంగా ఉండేవాడు, అసలు వాళ్ళందరికీ నిధులు సమకూర్చింది ఎవరు, ఈ విరసం అంటే విప్లవ రచయితల సంఘం, నిన్న ఈయన మూర్తి గారి డిబేట్లో ఇంక మళ్ళీ మనం కొత్తగా చెప్పక్కర్లేదు, ఇదంతా చెప్పాడు ఆయన. ఇతను పరమ నాస్తికుడు కరుణాకర్ రెడ్డి. అతను టీడీటీ చైర్మన్గా 2 సార్లు చేస్తారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ మతం అంటే వీళ్ళకి ఎంత లోకుగా ఉంది రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీంకి కానీ. అసలు ఇది ఆలోచించిన ఎవరు ఉన్నాయి, వీళ్ళు ఏమనుకుంటున్నారండి, వాళ్ళు
ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వాలు వాళ్ళని ఎందుకు కలకడం, వాళ్ళ జోలికి వెళ్ళటం ఎందుకని ఊరుకోవడం ఏంటండి? ఇది ప్రమాదం అన్నప్పుడు తెలిసినప్పుడు ఇంట్లో ఒక మూల చెద కనపడితేనే మీరు ఏం చేస్తారు? ఫ్యూమిగేషన్ చేయించేస్తారు. బొద్దింగలు కనిపించినా, చెదలు కనిపించినా, బలులు, తేళ్ళు, జర్లు పాగుతున్నా ఏం చేస్తారు? ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు కదా, మొత్తం మందు కొట్టి జాత పడతారు కదా. మరి ఇటువంటి రక్త పింజర్లు తిరుగుతున్నప్పుడు పైగా వాళ్ళ పనాలు చేసుకోకుండా పరమనాస్తికుడై ఉండి తన కుటుంబంలో వివాహాలయ్యి క్రైస్తవ ఆచార ప్రకారం చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వాళ్ళు బుద్ధి లేక నియమించిన ఇది సిగ్గు ఉంటే ఇతను ఉండకూడదు, ఇతను బుద్ధి ఉన్నా ఉండకూడదు. అంటే ఇతనికి అపరాధ భావం లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, మతం పట్ల విశ్వాసం లేదు, హిందూ మతం పట్ల. మరి ఎందుకు చేపట్టాడు? అక్కడ ఆర్జన, అక్రమార్జన, అక్కడి నుంచి లబ్ధి పొందాలి, తన వాళ్ళకు ఉపాధి చెప్పాడు కదా 2000 మంది నా వాళ్ళు ఉన్నారని. అక్కడ ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ ఇవ్వాలి. అందు మీద భక్తుల వచ్చిన నుంచి ఆదాయం ఆ హ్యాకర్స్ అందరినీ వీళ్ళ మనుషులు పెట్టుకుంటారు. ఒక 20 ఏళ్ళుగా చూడండి, 15 ఏళ్ళు కాంగ్రెస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటే 3 వంతులు 15 ఏళ్ల పాటు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మనుషులందరినీ సెట్ చేసుకున్నారు. అక్కడ ఢిల్లీ నుంచి పెద్దలు ఎవరు వచ్చినా వీళ్ళు అన్ని అక్రమాలే కదా, అన్ని నేరాలే కదా, వీళ్ళ చరిత్ర మొత్తం నేరాలు, ఘోరాలు, అక్రమాలు, అరాచకాలు, అవినీతి. కాబట్టి వాటి నుంచి ఆ కేసుల నుంచి రక్షించుకోవాలంటే వ్యవస్థలకు అధిపతులు, కేంద్ర పెద్దలు వాళ్ళని మచ్చిక చేసుకుని వాళ్ళ మన్ననలు పొంది వాళ్ళు గౌరవించి దేవుడికి మంచి దర్శనం ఇప్పించి ఆశీర్వచనాలు ఇప్పించి లడ్డూ ప్రసాదాలు ఇచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కానీ చిత్రపటాలు కానీ బహుకరించి సాలువాలు కప్పి వేద పండితుల చేత ఆశీర్వచనాలు ఇప్పించి వాళ్ళ మనసు చూరుకొని వాళ్ళు ఖుషీగా ఉన్న టైంలో మా కేసుల గురించి చూడండి, కొద్దిగా కొంచెం పని చేసి పెట్టండి లేదా వాళ్ళకి చెప్పండి కొద్దిగా ఇలాగా అందుకునే బయట ఉన్నాడు అతను బెయిల్ మీద. కోర్టు కూడా లెక్క లేకుండా ఎందుకుంటాడు? మీరు ఉండగలరా చెప్పండి? సాధ్యం. కోర్టులోకి మీకు 13 ఏళ్ళు 14 ఏళ్ళు బెయిల్ మీద ఉండి కోర్టు వాయిదాలకు కూడా వెళ్లకుండా ఉండగలిగినాడు ఈ దేశంలో ఇంకోటి ఎవడన్నా ఉన్నాడా? వ్యవస్థల సిగ్గుతో తల వంచుకోవద్దండి. చట్టాలని రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు బుర్ర బుద్ధి ఎక్కడ పెట్టుకున్నారండి? ఈ కోట్లాది మంది 140 కోట్ల మంది భారతీయులు నమ్మకం పెట్టుకున్న ఒక వ్యవస్థ ఒక్కసారి సమీక్ష చేసుకోవద్దా ఏం జరుగుతుందో? వాళ్ళ పరిధిలో లేని అంశాల్లో కూడా చొచ్చుకుని వచ్చి వ్యాఖ్యలు చేస్తారు కదా. మరి ఇటువంటి వాళ్ళ పరిధిలో ఉండి ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం వ్యాఖ్యానించిన వాళ్ళు ఈ విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవద్దండి. ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఇతను ఇటువంటి డ్రామాలు వేస్తూ ఉంటాడు. సహజంగానే గోశాలలో కానీ మీ ఇంట్లో అయినా మా ఇంట్లోనో ఆవుల్ని కానీ గేదెలు కానీ పెంచుకుంటే సమ్మర్ వచ్చినప్పుడు కొంత నీటి కొరత వల్ల కానీ ఆహారం అందక కానీ లేకపోతే సహజ సిద్ధంగా కొన్ని వ్యాధులు కానీ వల్ల కానీ వార్ధక్యం వల్ల వృద్ధాప్యం వల్ల ముసలైపోయి కానీ చనిపోతాయి. అక్కడ ఆహారం కొరత కానీ నీటి కొరత కానీ దాణా కొరత ఏమి ఉండదు. అట్లకి వార్ధక్యం వల్ల కానీ ఏదైనా అనారోగ్యం వల్ల కానీ పోవచ్చు. అనారోగ్యానికి కూడా వాళ్ళు డెఫినెట్గా వెటర్నరీ వాళ్ళు నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. అంటే మీకు వార్ధక్యం వల్ల పోతాయి, ముస్లిం వయసు అయిపోవడం వల్ల పోతాయి, తరచూ పోతాయి. వాటిలన్నింటినీ పోగేసుకొచ్చి ఇదిగో 100 కోళ్ళు చచ్చిపోయి గోవులు అది ఇది అని మాట్లాడితే అసలు వాళ్ళ హయాంలో ఎన్ని చచ్చిపోయి సింహాచలంలో అయితే వందలాది ఆవులు వాళ్ళు చంపేసారు విషం పెట్టి ఒక మఠం ఖాళీ చేయించడానికి. అటువంటి దుర్మార్గులు ఎందుకు చేస్తారు? వీళ్ళు పాపభీతి ఉంది, భయం భక్తి ఉంది. ఇప్పుడున్న పాలకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి ప్రభుత్వం ఉన్నాయి. వాళ్ళు వెలవేల్పు. పవన్ కళ్యాణ్ గారికి అయితే వాళ్ళు మిస్సెస్ ఏకంగా వెళ్ళి అన్యమతస్తురాలైనా సరే డిక్లరేషన్ ఇచ్చి మొక్కు తీర్చుకుంది, తలనీలాలు సమర్పించి. తలనీలాలు సమర్పించడం ఇంటికి ఇవ్వడమే కాదు, మన ఆహాన్ని నీ ముందు నా తల ఉంచుతున్నాను, నా ఆహాన్ని నీ కాళ్ళ ముందు పెడుతున్నానని చెప్పడం. తలనీలాలంటే నేను గుండె గీంచుకుంటామని అనుకోకూడదండి. జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా తీర్థం తీసుకోవడం కానీ ప్రసాదం తినడం కానీ
పట్టు వస్త్రాలు సతీ సమేతంగా స్వామివారికి సమర్పించడం కానీ, డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవడం కానీ ఎప్పుడైనా చేసాడా? ఈ సిగ్గులేని మంద సరే గోశాలకి పర్యటిస్తున్నారు చూడటాను, డెఫినెట్గా చూడొచ్చు. రాజు వెడలే రవితేజములు అదరగా అన్నట్టు నీ గ్యాంగ్ అందరినీ వేసి ఎక్కడికి వెళ్తావు నువ్వు ఇంకో 10 మంది కూడా అనవసరం. నీకేం థ్రెట్ ఉంటుంది అక్కడ? నిన్న సిపిఐ నారాయణ వెళ్ళారు సార్, ఆయన వెళ్ళాడు, చూశాడు, బయటకు వచ్చాడు, అంతా బాగానే ఉందని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన 100 మందిని 1000 మందిని వేసుకుని వెళ్ళలేదు కదా, ఒక్కడ వెళ్ళాడు, రానేకుండా ఏం లేదు కదా. ఇప్పుడు ఆయన కమ్యూనిస్టులు వీళ్ళకి వ్యతిరేకమైన కూటమి కదా అదంతా. విషయం చెప్తున్నానండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, హోదాలో ఉన్న పార్టీలో వివిధ హోదాలో ఉన్న నాయకులు కానీ, వేరే ఇన్ఫ్లుయెన్స్డ్ కానీ ఎవరికి కూడా ఆ దర్శనాల దగ్గరే పరిమితం ఉంది. చాలా తక్కువగా, చాలా నిష్టగా నిబద్ధతగా చేస్తున్నారు వాళ్ళు. గతంతో పోల్చుకుంటే పార్టీ శ్రేణులు అసంతృప్తి కదో కారణం. వాళ్ళేమో తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజా లాంటి వాళ్ళు 200 మంది 200 మందిని వేసిపోయేవారు. బొత్స సత్యనారాయణ అధికారుల నుంచి దిగిపోయిన తర్వాత కూడా 60-70 మంది దర్శనం ఇచ్చాడు. నేనే సాక్ష్యం. నేను అవాళ నాకు అబ్జెక్షన్ ఏదో పెడితే నేను గట్టిగా కేకలేస్తే అప్పుడు నన్ను పంపించారు. బొత్స సత్యనారాయణ బాగా రుచిగా ఉందా మీకు అని అడిగాను నేను అక్కడ లోపల ఆఫీస్లో. ఇలాగా వాళ్ళు యథేచ్ఛగా అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కారణం ఏంటి? వాళ్ళ గ్యాంగ్ అందరూ అక్కడే ఉన్నారు కదా. కనీసం 5-6 సూపరింటెండెంట్లు వచ్చి చెప్పారు నాకు, మనకి ఏ సంబంధం లేకపోయినా వాళ్ళు మనం మాట్లాడతాం కదా బయట. వాళ్ళ గ్యాంగ్ ఏమన్నారండి ఇంకానే లడ్డు స్టాఫ్ మొత్తం చెవిరెడ్డి బ్యాచ్, లడ్డు కౌంటర్లో దానికి సంబంధించిన వాళ్ళు అందరూ. ఇప్పుడు అతను డైరెక్ట్గా చెప్పాడు మా వాళ్ళు 2000 మంది ఉన్నారంట. అతను 2000 మంది ఉన్నారంటే కలిసి 3000 మంది ఉంటారు అక్కడ. అంటే నీ ముఠా అందరినీ అక్కడ చేర్చి వాళ్ళు అక్కడ శేషాచలం అడవుల్లో ఎర్రచంద్రం దొంగిలించారు. అటవీ సంపద మొత్తం దోపిడీ చేశారు వాళ్ళు. స్వామివారి ఆదాయానికి గండి కొట్టారు, అందులోంచి దొంగిలించారు. అక్కడ అక్రమాలు, అవినీతి కాంట్రాక్టులు అవి తీసుకుని అక్కడ నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసి ప్రసాదాలు కానీ లేకపోతే అన్నప్రసాదాలు కానీ ఇటువంటి అన్నిటిలో వాళ్ళు ఆదాయం ఆర్జించారు. వాళ్ళకి పాపభీతి లేదండి. వాళ్ళకి ఎందుకుంటే వాళ్ళు నమ్ముకోలేనప్పుడు దేవుడి మీద మీకు నాకు భయం ఉంటుంది. ఒక విజిలెన్స్, సర్వైలెన్స్ ఉంది మన మీద. ఒక మనకు తెలియని శక్తి తోటి మనల్ని చూస్తుంది అని మనం తప్పు చేయడానికి కొంచెం ఆలోచిస్తూ పాప అందుకునే హిందూ మతం అనేటువంటిది, హైందవం అనేటువంటిది ఒక జీవన విధానం. అంటే మనిషి సంఘజీవి, సంఘానికి భయపడాల, సమాజం ఏమనుకుంటుందో అనేటువంటి ఆలోచన నీలో ఉండాలి. సమాజం ఏమనుకుంటుందో అనేటువంటి ఆలోచన నీలో లేకపోతే నీలో వెర్రి మొర్రి చేష్టలో ఆది మానవుడు ఆటవికుల్లో ప్రవర్తిస్తున్నావు. వీళ్ళు ఆటవికులు. వాళ్ళ వ్యవహారం అంతా కూడా అరాచకంతో ఉంటుంది. మైట్ ఈజ్ రైట్ అనుకుంటారు. మైట్ ఈజ్ రైట్ అని ఎవరు అనుకునేవారు? ఆటవికులు అనుకునేవారు. నిప్పు పుట్టక ముందు ఎవడ బలం ఉంటే వాడిదే ఆహారం, వాడిదే స్త్రీ. వాళ్ళు అలాగే వ్యవహరిస్తున్నారు ఇప్పటికి. కాబట్టి వాళ్ళని ఆటవికులు అన్నాను నేను. ఏమైనా ఈ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇంకా ఏ రెడ్డి ఉన్నా అక్కడ ఇటువంటి అరాచకవాదులు మొత్తం లోపలేసేయాలి. అప్పుడు విచారణ చేయాలి. ముందు లోపల పెట్టి అప్పుడు వీళ్ళు ఏం తప్పులు చేశారో వెతికి అప్పుడు కేసులు కట్టాలి. ఏళ్ల వరకు ప్రత్యేకించి. మిగతాదంతా మీరు చట్ట ప్రకారం ఏమైనా చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు బయట ఉండటం ప్రమాదం. అందులో వాళ్ళు నిరూపణ అయితే జైల్లో ఉన్నా ఉండాలి, లేదా నగర బహిష్కరణ కానీ, జిల్లా బహిష్కరణ కానీ, రాష్ట్ర బహిష్కరణ కానీ చేయాలి. రాష్ట్ర బహిష్కరణ చేస్తే పక్క రాష్ట్రంలో ఉండటం కూడా వీల్లేదు. అంటే బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఉండకూడదు. కావాలంటే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ పోవచ్చు. అలా పెట్టాలి. బౌండరీస్ కూడా గీయాలి వాళ్ళకి. ఈ దరిదాపుల్లో ఉండకూడదు. అది ఇంత కఠినమైన చర్య తీసుకోగలరా ప్రభుత్వం? అలా తీసుకోగలిగిన రోజునే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే డ్యామేజ్ అయిపోయిన తర్వాత కంట్రోల్ చేయటం, ఆ డ్యామేజ్ని నష్ట నివారణ చేసుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు. ప్రివెన్షన్ అసలు జరగకుండానే చూసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే చికిత్స కంటే నివారణ ముఖ్యము, ప్రయోజనము. ఆ పని వీళ్ళ విషయంలో చేయాలి.
ఎస్. సో ఈ నేపథ్యంలోనే సార్ ఇప్పుడు ప్రస్తుతం సరే రాజకీయ విషయాల్లోకి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వాళ్ళు విచారణకు మీరు చెప్పిన డేట్లు నేను హాజరుగానే అంటున్నారు. విచిత్రంగా సాయిరెడ్డి వంటి వాళ్ళు మీరు 18 రావాలా, 18 15 వచ్చేస్తాను అంటున్నాడు. ఇంకో పక్క కసిరెడ్డి రాజు వంటి వాళ్ళు నేనెందుకు రావాలని చెప్పేసి ఏకంగా మూటమూల సర్దుకొని అత్తామమ్మలతో సహా అసలు ఎక్కడ పరారీ అసలు తుపాకీ దెబ్బకు దొరకనంత ఇది గెలిపి మొత్తానికి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ పోస్టుల వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు, లేదంటే మావాడిని నేను అరెస్ట్ చేసేది వీళ్ళ కథ ఏంటి అన్నప్పుడు మళ్ళీ ఆ అరెస్టులు మొదలయ్యాయి. ఈరోజు ఒక పాలేటి కృష్ణవేణి అనేటటువంటి ఒక సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టిన పరిస్థితి. సో అంటే ఇది ఎలా అనుకోవాలంటే చిన్న చిన్న వాళ్ళని ఓకే, సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళని వికృతంగా చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఓకే, ఇంకా పెద్ద తలకాయల వరకు పూర్తి స్థాయిలో ఎందుకు వెళ్ళట్లేదు? నోటీసులోకే రమ్మంటున్నారు ఓకే, బట్ వాళ్ళు రాకపోయినా సరే పట్టి తీసుకొచ్చి లోపల పడేసేటువంటి పరిస్థితులు ఇంకా రాలేదు ఎందుకు? ఇంకా పక్వానికి రావాలా? ఇంకా పచ్చి స్టేజ్లోనే ఉందా? మామిడికాయ ముదరలేదా, పండలేదా అనే ఒక సందేహం వస్తుంది. అంటే దీంట్లో 2 రకాలుగా ఉంటుందండి. ఎలాగంటే కొన్ని అరెస్టులు జరిగినాయి, కొన్ని సస్పెన్షన్లు జరిగినాయి, కొంతమందిని విఆర్కి పంపించారు, కొంతమందికి అప్రాధాన్యత శాఖల్లో వేశారు. అది చాలదు. ఎందుకంటే అక్కడ పట్టిన మకిలి ఈ మంచినీటి బావిలో కలిపిన విషం లాంటి వాళ్ళు ఇంకా ప్యూరిటీ రాదు. అంటే సమాజానికి ఆరోగ్యానికి హానికరం వీళ్ళు ఇంకా. అంటే వీళ్ళు తీసుకున్న చర్యలు చాలవు. ఇప్పుడు మొన్న ఒక అరెస్టు, అంతకుముందు ఒక అరెస్టు, కొంతమంది జరిగినట్టు కొంత తగ్గారు, మళ్ళా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఒక ప్రత్యేకమైన విభాగం ఉండాలండి. ఒక టాస్క్ ఫోర్స్ లాగా వాళ్ళకి వేరే ఏ డ్యూటీ చూడకూడదు, వాళ్ళ పని ఇదే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మహిళలను దూషించిన, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టింగ్లు చేసిన, సమాజ విచ్ఛిత్తుకు కారకులైన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టనున్నారు కదా. ఆ మాట నిలబెట్టుకోవాలంటే దీనికి ఒక ప్రత్యేకమైన బృందం ఉండాలి. వాళ్ళ పని ఇదే. వాళ్ళు ఏం చేయాలి? మీరు కొట్టక్కలు తిట్టకలేదు, తీవ్రంగా అనిపించి మరీ వల్గర్గా ఉండి జుగుప్సాకరంగా ఉంటే వాళ్ళకి అరెస్ట్ చేసి వాళ్ళు కోర్టుకు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి రిమాండ్ వేయించవచ్చు. లేదా ప్రతిరోజు స్టేషన్ పిలిపించి పొద్దున్న సాయంత్రం కూర్చోబెట్టి వాళ్ళ పనులు చేసుకుంటే స్టేషన్ ఎప్పుడు పిలుస్తాడో ఎస్ఐ గారు లేకపోతే సిఐ గారు ఎప్పుడు పిలుస్తాడు అనేటువంటి తలవంచాలి. కొంత కంట్రోల్ అవుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇది కంట్రోల్ చేయాలనే కదా, వాళ్ళు కొట్టాలి తిట్టి చంపేయాలని కాదండి. వాళ్ళలో మార్పు రావాలంటే వాళ్ళకి ఒక ఈ పని చేస్తే మనకి ఇబ్బంది వస్తుంది అని ఆ కుటుంబం అందరూ కూడా ఇది అవ్వాలి. అది హీరోయిజంగా భావించే అవకాశం రానివ్వకూడదు. ఇలా మాట్లాడితే నేను పాపులర్ అవుతాను, ఇలా మాట్లాడితే వైరల్ అవుతాం, ఆ పెద్దవాళ్ళ దృష్టిలో పడతాం, తద్వారా మనకు లబ్ధి జరుగుద్ది రాజకీయం కానీ ఫైనాన్షియల్గా కానీ ఇలాంటివి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక కావాలి. ఆ పని ఈ ప్రభుత్వం దురదృష్టవశాత్తు చేయట్లేదు. చేస్తున్నారు, అరెస్టులు అయ్యింది, తగినంతగా లేదు, సరిపడినంతగా లేదు, పూర్తి స్థాయిలో లేదు. ఇది సోషల్ మీడియా చిన్న చిన్న గొడవ లాంటిది. ఇంకోటి ఏంటంటే స్థానికంగా కొన్ని గొడవలు జరుగుతున్నాయి. వైసీపీ శ్రేణులు ఇవాళ వాళ్ళకి అధికారం లేకపోయినా టీడీపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు, భయంకరమైన దాడులు చేస్తారు. కళ్ళ ముందు కనపడుతున్నాయి 4-5 ఇన్సిడెంట్లు. అప్పుడు దీనికి సోషల్ మీడియా కార్యంలో ఈ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏంటండి ఇది అంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఏం పీకుతున్నాడు అక్కడ? మీరు అక్కడ వీళ్ళందరూ మీద పడాల్సింది ఆ ఎమ్మెల్యే మీద. లోకల్గా ఉండి నాయకుడి మీద, పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళు ఏం పీకుతారు? వాళ్ళని కదా అడగాలి. దగ్గర మీ ఎదురుకుండా కనపడతారు కదా వాళ్ళు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళటానికి లేట్ అవుతుంది, మీకు అపాయింట్మెంట్ దొరకదు. లోకేష్ గారు వాళ్ళకి విస్తృతంగా, వాళ్ళ పరిధి విస్తృతం, వాళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయి. వాళ్ళకన్నా పనులు తక్కువ ఉండి పరిమితంగా ఉండే ఎమ్మెల్యే కానీ, లోకల్గా ఉండే మండలాధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ప్రెజర్ పెట్టాల్సింది ఎక్కడికక్కడ. ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది. విచిత్రంగా అసలు దీని గురించి ఆలోచించరు ఎందుకని? మీ నియోజకవర్గంలో జరిగిందండి. ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు 10 మంది 28 ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తావా చేయవా ఏంటిది, లేకపోతే నేను కదలలేమని చెప్పండి. మిమ్మల్ని ఏదన్నా మీ ఎమ్మెల్యే మీ మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి.
డెఫినెట్గా ఇదిగో మేము ఇలా కష్టపడి పనిచేసి ఇతను గెలిపించాం, ఇతను మా మీద దాడి చేయిస్తున్నాడు. చంద్రబాబు గారు ఇప్పుడు చెప్పండి సమాధానం, లేకపోతే పార్టీ అధ్యక్షుని కానీ లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారు కానీ ప్రశ్నించాలి. అంతేగాని డైరెక్ట్గా అక్కడ ఎవడో కొడితే చంద్రబాబు గారు ఇదేటండి మీ చేత కాదు, లేకపోతే మీకు పని కాదండి ఆయన్ని విమర్శిస్తారు. ఏంటిది ఫ్యాషన్ అయిపోలా? ఇప్పుడు ఇది దాని తాలూకు సాంద్రత తగ్గిపోద్ది, డెన్సిటీ. ఇప్పుడు మీ విమర్శ తాలూకు డెన్సిటీ తగ్గిపోవట్లా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీకు ఎక్కడ సమస్య ఉంటే పుండు ఒక చోట రచ్చ ఒక చోట వేయకూడదండి. పుండు ఎక్కడ ఉంటే అక్కడ వేయాలి రచ్చ. ఒక నియోజకవర్గంలో జరిగినప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కదా బాధ్యుడు, లేదా ఆ ఇన్ఛార్జి మంత్రి కదా బాధ్యుడు. మీరు ముందు అక్కడికి కదా వెళ్ళాలి. ఈ లాజిక్ లేకుండా వీళ్ళందరూ కూడా మాట్లాడితే చంద్రబాబు గారు ఇతను ఎలాగే చేస్తాడు. ప్రతి ఒడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్తలు అనుకుంటే కార్యకర్త కానివాడు కూడా ఈ మధ్యలో దూరేసి మాట్లాడేస్తున్నాడు ఎవరికాడు. అలాగని చెప్పేసి కార్యకర్తలను అవమానించడం కాదు. కార్యకర్తే ఆ పార్టీ పునాది కార్యకర్త. ఖచ్చితంగా నాయకులందరూ కూడా పునాదిరాళ్ళకి పూజలు చేయాల. కార్యకర్త చాలా పవర్ఫుల్ అండి. మీరు చంద్రబాబు గారి మీద తోసేసి అంతా ఆయనే చేయాలని కూర్చోకూడదు. మీ కార్యకర్త మీ బాధ్యత ఏంటి? మీ ఎదురుకుండా కనపడివాడు మీ ఎమ్మెల్యే. చంద్రబాబు గారు మీకు దొరకపోవచ్చు, మీ ఎమ్మెల్యే దొరుకుతాడు. ఏంటండి ఇది ఇలాగా జరిగింది, అతనే ప్రెజర్ పెట్టండి. ఎందుకు చేయడు? నేను చెప్పిన దాన్ని తప్పేనో చెప్పండి. వాస్తవం. ఇప్పుడు మీరు అప్పుడు మీ ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని మీరు ధర్నా చేయండి, గొడవ చేయండి అతన్ని. అతని ఇంట్లోంచి కదలకుండా కూర్చోండి ఇంటి ముందు 100 మంది వెళ్ళి. అప్పుడు మేము ఏదైనా ఇబ్బంది పెడితే, మిమ్మల్ని ఏదైనా చేస్తే మీరు బాబు గారి దగ్గరికి వెళ్ళండి. డైరెక్ట్గా మేము 100 మంది వెళ్ళిపోండి బాబు గారి దగ్గరికి. అప్పుడు ఎందుకు చేయడో చూద్దాం. నా మాట విశ్వసించి మీరు ట్రై చేయండి గట్టిగానే ఎవరన్నా. ఖచ్చితంగా సార్. అంతేగాని ఊరికి మరి సోషల్ మీడియాలో చంద్రబాబు గారు తిట్టుకుని మంచి సలహా లేకపోతే ఆన్లైన్లో తిట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ఎందుకు ప్రయోజనం? ఇంతమంది ఇలా మాట్లాడతాం, వీళ్ళు ఎప్పుడు ఇలాగ మాట్లాడుకుంటారు లేదనుకుంటారు. అలవాటు చేసేకూడదు దేన్ని. ఇప్పుడు ఒక నొప్పి ఉంటుందండి, ముందు నొప్పి వచ్చినప్పుడు అమ్మో అనుకుంటాం, ఆత్మహత్య అవుతుంది అనుకోండి, ఇంకా దాన్ని గొడవ తెలిసి కూడా చూసుకుంటాం. దానికి ఏదో ఆయింట్మెంట్ రాసేసుకుంది. ఇది ఇప్పుడు ఆయింట్మెంట్ రాసుకున్నట్టు అవుతుంది. వీళ్ళు గోల్ చేసిన వాళ్ళు ఎవడో ఒకటి చేస్తున్నారని అనుకుంటున్నారు. వాళ్ళు కాదండి, మీకు పెద్ద తలకాయల దగ్గరికి వచ్చింది. డెఫినెట్గా సిస్టమ్ అంతా బాగుపడకుండా వాళ్ళు ఏమీ చేయలేరంట. ఇదే ఎగ్జాంపుల్. ఒక అధికారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన అధికారి విజయవాడలో సంతకం పెట్టి జేడి అక్కడ డీజీపీ ఆఫీస్లో ఉండాలి. సంతకం పెట్టి అక్కడ కూర్చోకపోతే చంద పని ఉండాలి. లేకపోయినా అతను అక్కడ ఉన్నందుకు అతను ఏం చేయాలి? ఆ పని ఎందుకు పోలీస్ బాస్ చేయట్లేదు? ఇది నువ్వు పోలీస్ బాస్ని ప్రశ్నించాలా, ఖచ్చితంగా ప్రశ్నించాలి పోలీస్ బాస్ని. నువ్వు చంద్రబాబు గారిని కాదు. పొలిటికల్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, ఎగ్జిక్యూటివ్ వేరు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్కి వాళ్ళ కంపల్షన్స్ ఉంటాయి. వాళ్ళు కొన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే వచ్చినోడు కొట్టి ఆదలు పాడేయటం ఒక లెక్క. 2 ఈ రాష్ట్రానికి వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. వాళ్ళ మీద ప్రజలు కొన్ని నమ్మకాలు పెట్టుకున్నారు. దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ప్రాబ్లం అవుతుందో, లేకపోతే గత అనుభవాల దృష్ట్యా ప్రతిదీ ఆచితూచి అడిగేయాలి. వీళ్ళందరి చేత పని చేయించుకోవాలి. వీళ్ళందరి చేత పని చేయించుకోవాలంటే ఇందులో ఏ పుట్టలో ఏ పోతుందో, ఎవడ మనసులో ఏముందో ఎవరికి తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ అమ్యాలు మంచి మిఠాయి పొట్లాలు దొరికినాయి బాగానే. ఏంటండి దాంతో వాళ్ళకి అతని మీదే ప్రేమ ఉంటుంది. ఈయనేమో పని చేయించుకుంటాడు, అతనేమో నేను దొబ్బేస్తాను మీరు దొబ్బేయండి అంటాడు. మరి ఎవరు రుచిగా ఉంటారు? ఆ మైకం నుంచి బయటికి తీసుకురావాలా. ఇందులో 50% నిజాయితీ పరులు ఉంటారు. ఈ అవినీతి పరులు చూసే వాళ్ళు కూడా ఎంత చేసినా కానీ మనకి ఎలాగ ఉంటుంది, తాళపనే బాగుందరో బాబు అనుకుని వాళ్ళు చూసి వీళ్ళు కూడా స్లో అయిపోతారు. దీన్ని సరిదిద్దుకోవడానికి వాళ్ళు టైం పట్టి ఇంకా నిలబడుతుంది. మీకు వీళ్ళందరికీ కూడా మొదటి సంవత్సరం ప్రమాణ స్వీకారం రోజు నాటికి అప్పటికేమవుద్ది, పెన్షన్లో 4,000 చేశారు, ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు ఉద్యోగులకి. వాళ్ళ బకాయిలు చెల్లించారు. రోడ్లు రిపేర్లన్నా చేశారు, కొత్త రోడ్లన్నా పోసారు. వీళ్ళకి సిలిండర్లు ఇచ్చారు. ఫ్రీ బస్సు కూడా ఇస్తారు. ఇప్పుడు మే నెలలో తల్లికి వందనం రైతులకి వేస్తున్నారు. గతంలో రైతులకి డబ్బులు 6 నెలలు పట్టింది ధాన్యం కొంటే, ఇప్పుడు వెంటనే 48 గంటలు వేస్తున్నారు. ఇలాగా వాళ్ళు ఇచ్చిన హామీలు అలా నెరవేర్చుకుంటూ వచ్చారు. అవునా కదా? దాంట్లో అసంతృప్తినే ఉంది ఎవరికైనా? లేదు. మాకేం రావట్లేదని ఎవరన్నా అన్నాడా? ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు.
సరే వైసీపీ వాళ్ళు అలాగే సహజంగా గోల్ చేస్తారు, అది వేరే విషయం. ఇంకా వాళ్ళు కొన్ని హామీలు మిగులున్నాయి కాబట్టి వాళ్ళు మొదటి నుంచి అడుగుతున్నారు, వాళ్ళు మొదటి నుంచి అడుగుతారండి. వాళ్ళు 2 ఏళ్ళ దాకా ఇవ్వలేదు, కొన్ని మధ్యలో ఒక సంవత్సరం కరోనా వంకెట్టేయడు. ఇంకో పక్కన అమరావతి పనులు స్టార్ట్ అవుతున్నాయి, యంత్ర సామాగ్రి దిగేసింది, అడావుడి మొదలైంది అక్కడ. ప్రధానమంత్రి గారు అసలు ఆయన ప్రధానమంత్రి గారు పని ఏం లేదు ఇప్పుడు, కానీ ఎందుకో మళ్ళీ పిలుస్తున్నారు ఆయన్ని. ఆ ప్రభుత్వం వాళ్ళ ఆలోచన ఏముందో, ఇప్పటికే బాగా ఇస్తున్నారు నిధులు, వాళ్ళు ఇంకా బాగా చేద్దామను పిలిస్తే గౌరవించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామి ప్రభుత్వం అండి, ఎన్డీఏ వాళ్ళు కూడా భాగస్వాములు కదా. వీళ్ళు ఒక్కళ్ళప్పుడు పొల్లేసి వాళ్ళు ఉంటారు చూడండి, మనం అందరం సపోర్ట్ చేస్తాడు, ఒక్కడే చేసుకుంటున్నాడు అంటారు కదా. ఇప్పుడు ఆ పొలాలు పెట్టకుండా ఉండటం కోసం అన్నిట్లోనూ అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఇదివరకు అట్లా కాకుండా. పోలవరం పనులు మొదలవుతున్నాయి ఇప్పుడు, మళ్ళీ భూ సమీకరణ అది ఒక భూతంలాగా మాట్లాడతారు అందరూ. మన మంత్రివర్గ సమావేశంలో ఏమైనా మాట్లాడారు వాళ్ళు, ఒక వార్త వదిలేరు, లీక్ చేశారు. కాదు, రైతులే సేకరణ వద్దు సమీకరణ కావాలంటున్నారని చెప్పారండి. ఇప్పుడు అలా కాదండి, మాది కూడా తీసుకుంటే బాగుంటుందని చూస్తారు ఎవరన్నా. అవును, ఎందుకంటే అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో భూములకి ఫ్లాట్లు ఇచ్చినట్టు ఇస్తారేమో అని. అది వాళ్ళ ఆందోళన ఉంటుంది, అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచపడిపోతేమో, రేట్లు తగ్గిపోతేమో, అందరూ వచ్చారు. అలా ఏం జరగదండి, ఎందుకు జరుగుద్ది? వాళ్ళ రైతులు ఏం ఆందోళన చెందగలదు. డెఫినెట్గా మొదటి ఫేజ్ అమరావతి భూ సమీకరణలు సేకరణలు ఏం పూలింగ్ చేశారో వాటన్నిటికి పూర్తి న్యాయం జరుగుద్ది గవర్నమెంట్లో. అసలు మీకు ఒక 6 నెలలు ఆగండి ఏమవుద్ది చూడండి ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో. పైగా అక్కడ విజయవాడ, గుంటూరు, గన్నవరం అవతల నుంచి పెద్ద రింగ్ రోడ్ వచ్చేస్తుంది కాబట్టి ఆ లోపల పరిధి అంతా హైదరాబాద్ ఎన్నాళ్ళు పట్టింది డెవలప్ అవడానికి? ఇదంతా 20 ఏళ్ళు పైన పట్టింది, వాళ్ళకి 7-8 ఏళ్ళు చాలు. అంటే ఆల్రెడీ గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, మంగళగిరికి ఉంది, తెనాలి ఉంది, చిన్న పెద్ద ఊళ్ళు ఉన్నాయి, పెద్ద మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ అసలు మీకు జనాభాని తీసుకురావడానికి అక్కడ పెట్టడానికి పెద్ద సమస్యలు కాదు అక్కడ. ఆ మధ్యలో ఈ ఇండస్ట్రీలు లేకపోతే ఈ ఆఫీసులు కంపెనీలు వస్తున్నాయి. వైజాగ్ అంతా ఐటీ కారిడార్ అయిపోతుంది. స్వయంగా నేను లోకేష్ గారికి ఒక మెసేజ్ పెట్టిన మధ్య, అమరావతిలో కూడా కొన్ని ఐటీ కంపెనీలు వస్తే బాగుంటుంది, స్టేట్ క్యాపిటల్ కదా అంటే నథింగ్ డూయింగ్. అదంతా కూడా వైజాగ్ అనేటువంటి ఐటీ హబ్, అటు డెవలప్ అవ్వాల్సిందే. ఇక్కడ వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తారు. ఇండస్ట్రియల్గా రాయలసీమలో కొంత డెవలప్ చేస్తూ వస్తున్నారు, టూరిజం డెవలప్ చేసుకుంటూ వస్తారు. ఇదంతా వీళ్ళ మోడస్ ఆపరండి, వీళ్ళ విధానం వేరు, వీళ్ళ ఆలోచన విధానం వేరు. మీరు అన్నట్టుగా పెద్ద తలకాయలు ఖచ్చితంగా రెస్ట్ అవుతారు. ఇప్పుడు మీకు రాజగసిరెడ్డి ఉన్నాడు, నాకేం పని అంటున్నాడు. నీకేం పని లేనప్పుడు ఒకసారి వచ్చి కనపడి నాకేంటాయా అని చెప్పి వాళ్ళ దగ్గర అడగొచ్చు కదా. అందుకని వాళ్ళ మాంగాన్ని తీసుకెళ్తున్నారు, రేపేమో వాళ్ళ ఆవిడని తీసుకెళ్తారు, కుటుంబ సభ్యులు తీసుకెళ్తారు కదా. ఎందుకంటే ఇతని ఇన్వెస్ట్మెంట్ ₹10 ఎవరి చేతులు జేబులోనే పెట్టుకున్నట్టు వచ్చిందంటే ఆ సినిమా నిర్మాతలని, ఆ సినిమా హీరోని, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు నువ్వు రావాలా, ఎవరికోసం వస్తావు? వాళ్ళే రప్పిస్తారు. మా ఇంట్లో ఉన్నట్టు పట్టుకెళ్ళండి మమ్మల్ని చెప్తారు, వాళ్ళే ఫోన్ చేస్తారు ఏంటండి. అప్పుడు ఇంకా డైరెక్ట్గా లోపల తీసుకొని కూర్చోబెడతారు. లేదా విజయసాయి రెడ్డి వచ్చి, అతను ఎక్కడ ఉన్నా నాకు తెలిసి నేను చెప్తాను కదండి మీకు అని చెప్పేస్తాడు. ఏంటండి దొంగలకే కదా తెలితే దొంగదారులన్నీ, అవునా కదా. పెద్దిరెడ్డి అంటారా, ఎవరిని వదలరండి. ఆ టైం వచ్చినప్పటికి ఎక్కడో ఏదో ఉంటుంది, మీకు నాకు తెలియని ఒక రహస్యం. కొన్నాళ్ళు వేచి ఉండాలి, మనకు కంగారు పడుతుంది ఎందుకు. అయితే డెఫినెట్గా కార్యకర్తలకు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే బట్టలు ఇప్పించి తెలుగుదేశం జెండాను కాళ్ళతో తొక్కి అన్నీ కార్యకర్తకి రగిలిపోతూ ఉంటుంది. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనకే దాడులు జరగటం ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి. దానికి బాధ్యులు ఎవరంటే లోకల్ ఎమ్మెల్యే. అతను కోరిక మీద అతను లెటర్ ఇస్తేనే ఆ పోలీస్ స్టేషన్లో సిబ్బంది నియమించుకున్నారు, సీఏలు కానీ ఎస్ఐలు కానీ. మీరు వెళ్ళి వాళ్ళని అడగాల, నిలదీయాలి, నిలబెట్టాలి, కడిగేయాలి. అప్పుడు ఎవడట్టుకుంటాడో చూద్దాం, చేయండి అలాగే ఒకసారి, ఇమీడియట్గా రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కార్యకర్తలు ఆవేదన అర్థవంతం, బాధ, ఆక్రోశం అన్నీ కూడా మనందరం ఆ పార్టీ వాళ్ళు చేసుకుని, మాకైతే నేను సానుభూతి ఉంది కార్యకర్తల మీద, వాళ్ళ బాధ మీద అర్థం ఉందని. అయితే పుండో చోట రచ్చ ఒకటి చేయడం, మనం ఎవరిని నిలదీయాలో వాళ్ళని నిలదీయాలి.
డైరెక్ట్గా ప్రతిదానికి చంద్రబాబు గారు అంటే పట్టించుకోరు. పిడికి బియ్యానికి ఒక మంత్రం వేయకూడదు. అది అంచేత మీ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారాలు చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళతో మొదలు పెడితే వైజాగ్లో ఋషికొండ తొలిచేసి ఎన్జీటీ ఆదేశాలను బేఖాతరు చేసిన వాళ్ళతో మొదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ లోపలికి వెళ్తారు. జోగి రమేష్లు, పేర్ని నానేలు, మేకపోతు గాంభీర్యం నటించినా వాళ్ళకి ఏమీ వెసులుబాటు లభించదు. అదంతా డొల్లతనమే. కొడాలి నాని ఉన్నాడు, హార్ట్ ఆపరేషన్ అని వెళ్ళాడు బాంబే. ఇవాళ వాళ్ళు ఇంత బంగారం వేసుకున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు కూడా, వీడియోలు వచ్చినాయి బయటికి. అది పాతదో కొత్తదో ఏమైనా కానీ 4 రోజులు చూసి డాక్టర్లు పర్మిషన్ తీసుకొచ్చి ఇంకా కావాలితే ఇక్కడ చేయిస్తాం, వైద్యం సెలైన్ కట్ట జైల్లో పెడతామని చెప్పి తీసుకుంటాం. ఏం చేస్తారు?